నెటిజన్లందరూ ఇప్పుడు ఆన్లైన్ టీజింగ్ తో బాధపడుతున్నారు. ఆకతాయి కుర్రాళ్లు హీరోయిన్ల పేరుతో ఆన్లైన్ లో ఐడీలను క్రియేట్ చేసి హీరోయిన్ల పేరు మీద బూతు బొమ్మలు, అశ్లీల సందేశాలు రాసి వారిని ఇబ్బంది పెడుతున్నారు. సమంత కూడా ఇప్పుడు లేటెస్ట్ విక్టిమ్. మనసుకి వెలుగమ్మ కుందర బొమ్మ నీవే మరువదు ఈ జన్మ. ఏం మాయ చేసావే సినిమాతో యూత్ లో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న సుందరి సమంత. ఆమె అంటే కుర్రకారు పడి చస్తున్నారు. అలాంటి పాపులారిటీ రావాలని ప్రతి హీరోయిన్ కోరుకుంటుంది. అయితే సమంతకి ఇప్పుడు అదే సమస్యగా మారింది. ఆమె పేరుతో వెబ్ ప్రపంచంలో కొంతమంది ఆకతాయి కుర్రాళ్లు నానా హంగామా చేస్తున్నారు. సమంత పేరు మీద ఐడీలు క్రియేట్ చేసి తామే సమంత అని చెప్పుకుని ఇతర అభిమానులతో ముచ్చటిస్తూ ఆమె గురించి బ్యాడ్ పబ్లిసిటీ మొదలెట్టారట. దాంతో సమంత తెగ ఇబ్బంది పడుతోంది. గాలుల్లో నీ వాసన వస్తాన పువ్వుల్లో నిన్ను చూసిన ఎసందు మారిన ఇతంతు మారున నా వల్ల కాదు ఇంక నన్ను నేను ఎంత ఆపినా ఊపిరినే వదిలేస్తున్నా. సమంత ఇప్పుడు మిగతా సినిమా తారల మాదిరిగానే ట్విట్టర్ అనే వెబ్సైట్ లో అకౌంట్ ఓపెన్ చేసుకుంది. అయితే ఆమె కన్నా ముందే ఆమె పేరుతోనే కొంతమంది ఐడీలు క్రియేట్ చేసి తామే నిజమైన సమంత అని చెప్పుకుంటున్నారు. దీంతో సమంత తనే నిజమైన హీరోయిన్ అని చెప్పుకోవడానికి చాలా కష్టపడుతోంది. ఆ మధ్య త్రిష కూడా ఇలాంటి సమస్య ఎదుర్కొంది. ఇప్పుడు సమంతాది అదే ప్రాబ్లం. విచిత్రం ఏంటంటే ఈ ఫేక్ ఐడీలు క్రియేట్ చేసిన ఆకతాయి కుర్రాళ్లు కూడా నిజమైన సమంతలానే ఆమె వ్యక్తిగత విషయాలు, ఆమె షూటింగ్ కబుర్లు అన్నీ ఆ సైట్ లో అప్డేట్ చేస్తున్నారు. దీంతో ఎవరు నిజమైన సమంత అనేది తెలియడం లేదు. ముందుకొచ్చి అందాలు చల్లుతున్న ఈ గుండెకేమవ్వలా మొన్న కాక మొన్న వచ్చి ఏ మాయ చేసావే పిల్లి మొగ్గలేసిందిలా వస్తానా గాలుల్లో నీ వాసన వస్తానా పువ్వుల్లో నిన్ను చూసిన ఎసందు మారిన ఇతంతు మారున నా వల్ల కాదు ఇంక నన్ను నేను ఎంత ఆపినా ఊపిరినే వదిలేస్తున్నా. ఊహల్లో జీవిస్తున్నా ఊపిరినే వదిలేస్తున్నా.